బిల్డప్ ఎక్కువనట బిజినెస్ తక్కువనట ఎవలికో పేర్ని నాని సారే అంటుండు. మరి ఆ బిల్డప్ బాబాయిలు ఎవరు, ఏం బిల్డప్ కొట్టిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రో పేర్ని నాని సారుతోనే మాట్లాడి తెలుసుకుందాం. సారు ఏంది పరిస్థితి? బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. అదే ఆ బిల్డప్ ఎవరికి సారు? కూటమి ప్రభుత్వానికి. కూటమి సర్కారుకా? ఎందుకు సార్? చంద్రబాబు నాయుడునేమో జాకీలు పెట్టి ఆకాశానికి లేపారు. ఎక్కువ జాకీలేస్తే దిగిపోతాయేమో, అయినా దేనికోసం అంతగా జాకీలేసి లేపుతున్నారు సార్? ఆయనకు ఆర్థికవేత్తని, సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అన్నాడు కదా, అందుకేనేమో బాగా డబ్బాలు కొట్టారు. మనందరికి 70mm సినిమా చూపించారు. అంటే సంపద సృష్టి అనేది బబ్రజమానం భజగోవిందం అంత డబ్బానేనా సార్? ఎన్నికల ముందు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు, మాటలు కోటలు దాటినాయి. అవును, నోటికి ఏదొస్తే అది ఫ్రీ ఫ్రీ ఇస్తాం అన్నారు కదా. సంపద సృష్టిస్తానని చెప్తాడు, మీకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని చెప్తాడు. అవును, వాళ్ళ అబ్బాయి గారేమో మా నాన్న చెప్పిన మాటలు మేము అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకోండి అంటాడు. ఇప్పుడు మరి నాకేం అర్థం కావట్లేదు, ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది అంటాడు. అంటే సంపద సృష్టి అంత తుస్సేనా? ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. మరి ఇదే మాట ఎలక్షన్లకు ముందు చెప్తే జనాలు ఊకునేటోళ్ళా సార్? ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. అయినా ఆ సంపద సృష్టి పక్కన పెట్టు, అప్పులు బగ్గ చేస్తున్నారట కదా, ఏం పథకాలు ఇవ్వకపోయినా. ఇంతకు ఆ అప్పు ఎంతైంది సార్? 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవలా. అమ్మ ఒడి లేదు, ఏం లేదు, ఏ పథకం లేదు, అయినా ఇన్ని కోట్ల అప్పులు ఎట్లయితున్నాయి నాని సార్? చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. వాళ్ళట్లా వైకుంఠం చూపిస్తే జనాలు సుక్కలు చూపిస్తారు. పబ్లిక్ తోనే ఆటలాడతామంటే ఊకుంటారా? సరే నాని సార్, ఉంటున్నాయిగా తతిమ వార్తలు చదవాలి కదా.